కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండలం సుల్తానగర్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి శ్రీ వీరభద్ర హెచ్పి గ్యాస్ గ్రామీణ వితరక్లో భారీ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయంటూ నిజాం సాగర్ మండలానికి చెందినటువంటి ఓ వినియోగదారుడు మాత్రం ఎట్టకేలకు ఆ నిర్వాహకుని చింతకు చేరుకొని నిలదీసే ప్రయత్నం చేశారు. నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేటకు చెందిన మహమ్మద్ మిస్కిన్ గత కొన్ని రోజులుగా తనకు సబ్సిడీ అమౌంట్ పడకపోగా అదే సందర్భంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ సిలిండర్ డెలివరీ చేస్తున్నారంటూ కూడా తన ఆవేదనను మరోసారి బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో రేవంత్ సర్కార్ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలకు మాత్రమే ఇస్తామంటూ ఒక స్కీమ్ తెచ్చినప్పటికీ కూడా ఆ స్కీమ్కు తాను దూరమయ్యానని, గ్రామీణ వితరక్ ఏజెన్సీ నిర్వాహకుల అన్యాయానికి అక్రమాలకు తాను బలవుతూనే అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అమౌంట్ కూడా తన ఖాతాలో పడడం లేదంటూ కూడా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఎటకేలకు సుల్తానగర్ గ్రామ సమీపంలో నెలకొల్పబడినటువంటి శ్రీ వీరభద్ర గ్రామీణ వితరక్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ నిర్వాహకులతో కొద్దిగా వాగ్వాదానికి దిగడంతో పాటు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. తన నిరసన గళాన్ని తన ముందు విప్పే ప్రయత్నం కూడా చేశారు. గత కొంతకాలంగా నిజాంసాగర్ మండలంలోని పలు ప్రాంతాల్లో సిలిండర్లు డెలివరీ చేసేటటువంటి క్రమంలో వాస్తవానికి 924 రూపాయలకు సిలిండర్ అమ్మాల్సింది పోయి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ఏకంగా 980 రూపాయల నుంచి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తూ డెలివరీ చేస్తున్నారంటూ కూడా తమ కష్టాన్ని దోచుకుంటున్నారంటూ మరోసారి తన ఆవేదనను వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. కష్టాల కడలిలో కష్టాల సుడిగుణంలో చిక్కుకొని విలువెలలాడుతూ 4 రాళ్ళు సంపాదించుకొని 4 మెతుకులు తిందామని ఆశగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఈ ఏజెన్సీ మోసాలు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల మోసాలు మాత్రం తీరని కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయంటూ వినియోగదారులు అయితే వాపోతూనే అదే సందర్భంలో నిలదీసే ప్రయత్నం చేశారు. గ్రామీణ వితరక్ చేరుకున్నటువంటి మిస్కిన్ ఎటకేలకు తన రిజిస్టర్ మొబైల్ను కాదని వేరొకరి మొబైల్ నంబర్ అక్కడ ఎంట్రీ చేయడం కారణంగా గత 4 నెలల పాటుగా తనకు సబ్సిడీ అమౌంట్ రావడం లేదంటూ కూడా వాపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాన్ని అపనంగా దోచుకునే ప్రయత్నం చేసినటువంటి శ్రీ వీరభద్ర గ్రామీణ వితరక్ వారిపై ఆ నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మిస్కిన్ డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నా ఒక్కరి ఆవేదన కాదు, నిజాంసాగర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆవేదనగా నేను చెప్తున్నానంటూ కూడా తనదైన శైలిలో పూర్తి స్థాయిలో తన ఆవేదనను మాత్రం బహిర్గతం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కొన్నేళ్ల పాటు నుంచి కూడా శ్రీ వీరభద్ర హెచ్పి గ్రామీణ వితరక్ వారు ఆ మేనేజ్మెంట్ ఎట్టకేలకైతే అప్పనంగా అదనపు భారం మోపుతూనే ప్రజల కష్టాన్ని, వినియోగదారుల కష్టాన్ని మాత్రం అప్పనంగా దోచేసుకుంటుందంటూ కూడా మిస్కిన్ మాత్రం ఆరోపించే ప్రయత్నం చేశారు. అందుకు గల కొన్ని సాక్ష్యాలను కూడా మీడియా ముందు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. మిస్కిన్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వితరక్ నిర్వాహకుడు ప్రభాకర్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోగా జరిగినటువంటి తప్పులను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం ఆ కార్యాలయంలో ఆ నిర్వాహకులకు, ఆ వినియోగదారునికి అసలు ఏం జరిగింది, ఎలా వాగ్వాదం చోటు చేసుకుంది, ఎలా ప్రశ్నించే ప్రయత్నం చేశారు, ఆ నిర్వాహకులతో పాటు వినియోగదారుల మధ్య అసలు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఏ నెంబర్ ఉంది బిల్ల మీద? 9757. ఆధార్ కార్డు మీద ఏది ఉంది? ఇప్పుడు ఈ నెంబర్ దిగి కదా, చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ దిగి కదా, నాది కాదు. ఇప్పుడు నీ నెంబర్ చెప్పు. ఇగో నా నంబర్ నిన్న ఎక్కించుకొని పోయినా కొట్లాడి మరి. ఇదేమో 9951 అంటువా? ఓకే. ఇది ఎంత మందికి మోసం జరుగుతుంది ఇట్లా? ఇది నెంబర్లో దీంట్లో మోసం. ఒక్క నిమిషం, నేను ఇంకోటి మాట్లాడతా. ఇప్పుడు ఈ రిసిప్ట్ లేకపోతే ఒకవేళ సిలిండర్ బ్లాస్ట్ అయితే ఎవరు బాధ్యత, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్ దా మీదా? అట్లా కాదు, నువ్వన్నా నాకేమర్థం కాదు. ఇప్పుడు సిలిండర్ బస్ట్ అవుతుంది, అదే ఆ మాట ఎందుకే ఆలోచన కాదు, ఇవి జరుగుతున్నాయి సంఘటనలు. నేను చూసిన, నా పెళ్లి కాకముందే చూసిన. నేను నారాయణగూడలో సిలిండర్ బస్ట్ అయితే గంట సేపటి దాకా ఏం కనిపించలేము. ఇది నా పాత బుక్, హైదరాబాద్ ఉన్నది. ఇలా ఏ నెంబర్ ఉన్నది చూడు. రిసిప్ట్లు కూడా తీసుకొచ్చిన, రిసిప్ట్లో ఉంటుంది అన్నారు కదా మీరు.
అది ఎక్కడిది ఇక్కడిది కాదు. అక్కడిదైనా ఇక్కడిదైనా నంబరు ఆన్లైన్లో ఉన్న నంబరే ఉంటుంది కదా. బ్యాంక్ అకౌంట్కి అటాచ్ అయ్యింది, ఇన్సూరెన్స్కి అటాచ్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఇన్సూరెన్స్ ఉంటుందా? నేను ఏమంటున్నా, ఈ నెంబర్ పడ్డా కదా, తప్పు పడదన్నావు కదా, నేను తప్పు తప్పు ఎట్లా పడుతుంది? తప్పు మేము ప్రూఫ్ ఇచ్చినాక తప్పు ఎట్లా పడుతుంది? అదే మిస్టేక్ అవుతుంది, కాదంటలేను కానీ. ఎంతమందితో మిస్టేక్ అయితే ఇట్లా గ్యాస్ కూడా తక్కువ వస్తుంది నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇప్పుడు నీకు లారీ వచ్చింది, నేను దించుతున్నా కదా, నీకు ఇప్పుడు వెయిట్ చేస్తా నీ ముందండి. మళ్ళీ ఇక్కడ తీసుకుంటేనేమో 924 రూపాయలు, అక్కడ దగ్గర ఒక్కొక్క దగ్గర 1000 రూపాయలు కూడా తీసుకుంటారు, 980 రూపాయలు కూడా తీసుకుంటారు. ఇక్కడ ఏముంటుంది? డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఉంటుంది 20 కిలోమీటర్స్ వరకు చేస్తారు. ఇవాళ నాతో కూడా 980 రూపాయలు నేనే ఇచ్చిన ఇంతకుముందు, గంట ముందు. నేను నేను యాక్షన్ తీసుకుంటా. యాక్షన్ తీసుకుంటా కాదు, ఈ నంబర్ ఎవరిది? నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లేపుతలేరు? ఇది కస్టమర్ సర్వీస్ కే కాల్. నా నెంబర్ నీ దగ్గర ఉన్నది కానీ నేను ఇంతకు ముందు కనెక్షన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఇచ్చినా కదా. మీ చేతికి ఇచ్చిన కదా పేపర్ డాక్యుమెంట్స్. మరి నాకు ఒకవేళ ఏదైనా జరిగితే, నాకు మగ పిల్లలు లేరు, ఉన్నది 2 ఆడపిల్లలు, ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే నేను ఈ పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకున్నా? నేను చస్తే నా భార్య మంచిగా ఉండాలి, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. మీకు మరీ చెప్పించిన నేను, దీనిపైన ఇన్సూరెన్స్ కావాలి నాకు అని చెప్పేసి ఇచ్చిన. ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నా? నేను మిస్టేక్ అయింది, కాదంటలేను కదా. నువ్వు నెంబర్ ఇప్పుడు ఆ కాగితాలు తీస్తే కానీ తెలుస్తుంది ఏ నెంబర్. గ్యాస్ ఎందుకు తక్కువ వస్తుంది? గ్యాస్ తక్కువ. ఇప్పుడు నీకు లారీ వచ్చింది కదా, ఇది ఇక్కడ సమస్య చెప్తలే నేను. ఇక్కడ నుంచి కొండపోతే వస్తలేదు, నిజాం సాగర్లో తీసుకుంటే గ్యాస్ తక్కువ వస్తుంది. నేను దాని మీద యాక్షన్ తీసుకుంటా. నేను నేను కష్టపడి సంపాదించుకుంటున్నామాడ. ఇక కాళ్ళకు సురుకులు అంటి, కాళ్ళు నడవ రాకుండా చేతులకు దెబ్బలు తగిలి సంపాదించుకుంటుంటే మా దగ్గర దోచుకొని తింటుర్రు. ఒక్కొక్క దగ్గర అంటే ఎంత? ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు అంటే ఎన్ని అవుతాయి? 450 కోట్ల మంది దగ్గర దోచుకొని తింటే ఇంత తక్కువ వస్తుంది, 5 కిలోలు తక్కువ వస్తుంది గ్యాస్. ఇది ఏమున్నది? మీటర్ ఉంది అది. ఆల్రెడీ ఇట్నే గ్యాస్ దొంగతనం చేస్తుంటే బీఆర్ వాళ్ళు నేను హైదరాబాద్ పట్టినా. ఓకే, కానీ ఇక మన దగ్గర బీఆర్ వాళ్ళు లేరు. అట్లా కాదు, అట్లా ఏమైనా ఉంటే నేను యాక్షన్ తీసుకుంటా. అందరికి జోకి నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జోకి సిలిండర్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నా జోకి సిలిండర్ తీసుకోవాలి. సరేనే, ఇది నా ఒక్కొంది కొట్లాడ కాదు, అందరి గురించి కొట్లాడుతున్నా నేను. సరే సరే సరే, ఓకే, నేను అట్లనే చేద్దాం. మాది అచ్చంపేట, నా పేరు మొహమ్మద్ మిస్కిన్, మాది అచ్చంపేట. నేను గ్యాస్ తీసుకున్నా. ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేసారు, హెచ్పి గ్యాస్లో నా ఫోన్ నంబర్ కాకుండా నా దగ్గర ఆధార్ కార్డు తీసుకోరు, నా దగ్గర పాన్ కార్డు తీసుకోరు, నా దగ్గర రేషన్ కార్డు జిరాక్స్ తీసుకోరు. అన్నీ తీసుకున్న తర్వాత నా నంబర్ కాకుండా వేరే వాళ్ళ నంబర్ ఎక్కిచ్చేసి సబ్సిడీ డబ్బులేమో వేరే వాళ్ళకి పంపించేస్తారు. ఇది ఇప్పుడు ఇవాళ నేను చెక్ చేస్తే నా నంబర్ లేదు, నా దగ్గర స్లిప్పులు ఉన్నాయి. స్లిప్ల మీద చెక్ చేస్తే నంబర్లేమో 2 స్లిప్ల మీద నంబర్లు వేరేటలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆడ కూర్చుండి వాళ్ళతో గొడవ పెట్టుకొని నా పేరు నా ఫోన్ నంబర్ ఎక్కిస్తే ఇప్పుడు ఎక్కింది నా ఫోన్ నంబరు. ఇవి ఎంతమందికి అన్యాయం జరుగుతుందో ఇది ఏమో మనకు తెలియాలి. వీళ్ళు ఈ విషయాన్ని మాత్రం సింపుల్గా తీసుకోవద్దు ఎవరైనా కానీ. దీనికి మాత్రము నేషనల్గా పంపించేటట్టు చూడండి. రాజన్న మన ఇది శ్రీ వీరభద్రన సుల్తాన్ నగర్ ఇక్కడ ఉంది అది. అయితే ఇంతకుముందు నాకు పడేటి పైసలు, ఇప్పుడు పడతలేవు. నాకు డౌట్ వచ్చేసి నేను పోయినా. ఇప్పుడు పోతేనేమో వాళ్ళు ఏమో అరే నీ నంబరు ఉంది అంటారు, తీసి చూపెడితేనేమో అరే నీ నంబర్ కాదని చెప్పేసి ఇప్పుడు కూర్చుండి గంట సేపు కూర్చుండి మళ్ళీ నాది ఈ కేవైసీ చేయించుకొని నా నంబర్ ఎక్కించుకొని తీసుకొని వచ్చిన. ఇప్పుడు తీసుకొని వస్తే వాళ్ళు ఏమంటారు అంటే లేదు అన్న నీ రిజిస్టర్డ్ మొబైల్ లేదంటే నా పాస్పోర్ట్ కాడికి తీసుకుపోయినా. పాస్పోర్ట్ కాడికి తీసుకోపోతే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు నాది ఎక్కిచ్చేసారు. పాత నంబర్ ఎవరిది మరి? సబ్సిడీ పడ్డ అమౌంట్ అది ఎవరిదో ఫోన్ లేపుతలేరు వాళ్ళు.
అది ఎవరి నంబరు ఏమో, అది కన్ఫర్మ్ చేసుకోవాలి, అది ఎవరి నంబరే నేను. ఆ నంబర్ మీద అసలు కానీ కదా మీది? కాదే కాదు, నంబరే కాదు నాది ఇప్పటి నుంచి కాదు, 2003 నుంచి నా నంబర్ అదే ఉంది. బ్యాంకు కానీ పాస్పోర్ట్ కానీ ప్రతి దానికి లింక్ అదే నంబర్ ఉంది నాది. మీకు ఇప్పటిదాకా మీ ఒరిజినల్ మొబైల్ నెంబర్ సబ్సిడీ పడ్డదా? పడ్డది, ఉన్నది నా దగ్గర, రికార్డ్ మొత్తం ఉంది ఇంట్లో. ఏ నెల వరకు పడ్డది? ఆ? ఏ నెల వరకు పడ్డది సబ్సిడీ? నేను హైదరాబాద్ ఉన్నప్పుడు దాకా పడ్డది, వీడికి వచ్చినప్పటి నుంచి పడతలేదు. ఎన్నో లేదు మీకు పడక సబ్సిడీ? ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది. అంతకుముందు సబ్సిడీ పడ్డదా? పడ్డది. ఏ నెంబర్కి పడ్డది? ఇదే నంబర్ 9951257867. ఇప్పుడేమో పడతలేదు, వేరే నంబర్ ఎక్కిచ్చారు. దీంట్లో అలా అంటే కిరియలు ఈ 3 నెలలు వేరే నెంబర్ ఎక్కించారా వాళ్ళు? వేరే నంబర్ ఎక్కిచ్చారు. మీకు ఎప్పటిదాకా సబ్సిడీ పడ్డది మొన్నటి వరకు? అంటే మొన్నటి వరకు అంటే నేను హైదరాబాద్ నుంచి రాకముందు అంటే ఒక 4 నెలలు ఇక్కడ గ్యాస్ కలెక్షన్ తీసుకున్నప్పటి నుంచి నాకు పడతలేదు. ఇవాళ డౌట్ వచ్చి స్లిప్పులు చెక్ చేసే వరకు వేరే టోళ్ళ నంబర్ ఉంది, ఫోన్ నంబర్. వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ లేపలేడు. ఇప్పుడు పోయి నేను కూర్చుండి మరి గంట సేపు కూర్చుండి చేయించుకొని వచ్చిన. ఇప్పుడు అయితే వాళ్ళు ఏమంటారు రెస్పాన్స్, అరే నువ్వు ఏ నంబర్ ఇచ్చినావు అదే అంటే, ఆధార్ కార్డులో నంబర్ ఉన్నాక మీరు వేరే నంబర్ ఎట్లా ఎక్కిస్తారని గొడవ పెట్టుకున్నాడు. మీరు గ్యాస్ బుక్ చేస్తారు కదా, రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో బుక్ చేస్తారు కదా? రిజిస్టర్ మొబైల్ నుంచే. ఇప్పుడు ఫోన్ పే నుంచే పైసలు కూడా ఫోన్ పే నుంచి చేసిన వాళ్ళకు. డబ్బులు ఎన్ని తీసుకుంటారు మరి? డబ్బులేమో ఇక్కడ తీసుకొస్తేనేమో 980 రూపాయలు తీసుకుంటారు, అక్కడ తీసుకుంటేనేమో 924 రూపాయలు తీసుకుంటారు. ఎందుకు మరి ఒకటే రేట్ తీసుకోవాలి కదా ఏదైనా? వీళ్ళది ఏం నడుస్తుందో. ఇంకోటి ఏంటంటే గ్యాస్ కూడా తక్కువ వస్తుంది, నా దగ్గర ఫోటో ఉంది, ఇంత తక్కువ వస్తుంది గ్యాస్. ఎంత ఉంది? ఎంత వస్తుంది? 5 కిలోల దాకా తక్కువ వస్తుంది గ్యాస్. అంటే అది సీల్ ఉన్న సిలిండర్? సీల్ ఉన్న సిలిండర్. ఇప్పుడు బ్లాక్ లో చాలా మంది అమ్ముకుంటారు, ఇది బ్లాక్ లో అమ్ముడు బంద్ కావాలి. ఈ బ్లాక్ లో అమ్ముడు అనేది బంద్ కావాలి. బంద్ అయితే ఏంటంటే ఎవరిది వాళ్ళకు ఎంత మందికి జరుగుతుందో ఇట్లా అన్యాయం తెలియదు. ఇప్పుడు నేను చూసుకున్నా కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు ఎంత మంది ఇట్లా బలి అవుతారో తెలియదు. అదనంగా అయితే డబ్బులు తీసుకుంటున్నారు. అదనంగా డబ్బులు తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం 924 రూపాయలు మాత్రం సిలిండర్ ధర ఉన్నది. ఎంత తీసుకుంటారు మరి? నేను అంత ఇచ్చిన, ఇప్పుడు ఎంత? 924 రూపాయలు ఇచ్చిన. ఇంటికి తీసుకొస్తే 980 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ అంటే సిలిండర్ ఇస్తారా లేదా? ఇస్తలేరు. బ్లాక్ లో చాలా అమ్ముకుంటారు, ఎవరికి దొరికితే వాళ్ళకి అమ్ముకుంటారు. బ్లాక్ లో చాలా మందికి అమ్ముకుంటారు. బ్లాక్ లో అయిపోగానే ఫోన్ చేస్తే బ్లాక్ లో తీసుకొచ్చి ఇస్తారు. మన మావాడు కూడా బుక్ చేస్తే గ్యాస్ లేదని చెప్పిండు, అదే బ్లాక్ లో తీసుకుంటే ఇచ్చేసిండు. బ్లాక్ లో శ్రీ వీరభద్ర గ్యాస్ ఏజెన్సీ అందులో జరుగుతుంది. ఇది నిజాం సాగర్ మండల్, సుల్తాన్ నగర్ విలేజ్.